నిర్మాణం చేయడానికి వెనకాల ఉన్నటువంటి వాళ్ళకున్న లక్ష్యం ఏంటి అంటే, ఈ శివాలయం ఇంత శక్తివంతది, ఇంత నిత్య ధూపదీప నైవేద్యాదులతోటి ఈ రకంగా అతి సవ్యమైన పద్ధతిలో ప్రతిష్ట అయింది. ఇది దర్శించుకోవడానికి ఈ ప్రాంతానికి ఏదో ఒక మహర్షి రాకుండా ఉంటారా, ఆ పాద ధూళి ప్రాంతానికి చేరకుండా ఉంటుందా అని శివాలయాలు నిర్మాణం చేశారు పల్లవరాజులు. మరి మీకు ఇప్పుడు గుర్తుందో లేదో నాకు తెలీదు, గుర్తు చేస్తాను అయినా కానీ నా బాధ్యతగా. ఆ పల్లవ రాజవంశాల ప్రతినిధులే ఇప్పుడు మీరు ఎదుర్కొన్నా కూర్చున్న మీరంతా. అగ్నికుల క్షత్రియ అంటే పల్లవ వంశం. మనం ఏం చేస్తున్నాం, ఎన్ని విషయాలు మర్చిపోతున్నాం చూసారా. ముందు అసలు మనం అంటే ఏంటో మనం మర్చిపోతున్నాం, మొదటి విషయం. రెండోది, మన పూర్వతరాలు ఏం పాటించాయి మర్చిపోతున్నాం. మళ్ళీ ఎవరో మభ్య పెడుతున్నారు, మభ్య పెడితే అందులో ఆ మాయలో పడిపోతున్నాం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ మాయలోంచి బయటికి రావాలి. ముందు మనంతటి వాళ్ళం మనకు ఒక సాంప్రదాయం ఉంది, మనకు ఒక స్వచ్ఛమైన సంస్కారం ఉంది. ఈ సంస్కారం వేల సంవత్సరాల నుంచి భూమి మీద నడుస్తూ ఉంది. దానికి వారసులుగా ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారనమాట. అంత అత్యున్నత స్థాయి సంస్కారానికి వారసులు కూర్చున్నారు ఇక్కడ. దీనిని ఎక్కడో ఏదో తేడా వస్తుంది, మభ్య పెడితే మభ్య పడిపోతున్నాం అనమాట. అలాంటి మభ్య పడకూడదు అంటే మనకి ఏం ఉండకూడదు అంటే, ఒకళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా ఉండాలి. అప్పుడే మన ఎవరో మభ్య పెడితే మనం మభ్యపడకుండా ఉంటాం. అంతేకాదండి, అదేదో కావాలి ఇదేదో కావాలి అనేటటువంటి విపరీతమైన కోరికలు కూడా మనకు ఉండకూడదు. అలా ఉన్నా సరే మనం ఎవరో చెప్తే వినాల్సిన పరిస్థితిలోకి వెళ్తాం. గతంలో అలా లేదండి. గతంలో వాళ్ళు ఉన్నదానికి సంతృప్తి చెందేవారు, కాయ కష్టం చేసుకునేవారు. చాలా మంది ఇంచుమించుగా వేటకెళ్ళేవారు సముద్రంలోకి. వచ్చినవేవో దాంతో నడిపించుకునేవారు, జీవన విధానం ప్రశాంతంగా నడిచేది. ఈ మధ్యన ఈ సాంప్రదాయము లేకపోతే ఇంత అత్యున్నత స్థాయి అగ్నికుల క్షత్రియ ఇది మర్చిపోవడానికి బహుశా నేనేమనుకుంటానంటే కారణం, డబ్బు వెనకాల పరిగెడుతున్నారేమో వీళ్ళు, అందుకని ఇలా జరుగుతుందేమో పాపం. ఈ మధ్యన సంపద పెరగాలి అనేటటువంటి భావనల చేత ఏదైనా జరుగుతుందేమో అని నేను అనుకుంటూ ఉంటాను. బహుశా అనుకోవడం సత్యం అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ముఖ్యంగా మనం పాటించుకోవాల్సినవి, గతంలో వాళ్ళు తృప్తిగా ఉండగలగటానికి కారణము మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత గతంలో మనకి ఐక్యత బలంగా ఉండేది. ఎవరో ఒక మాట చెప్పారు అంటే ఇంకంతే, ఇంకా దాన్ని మార్చేది లేదు. ఇప్పుడు ఐక్యత కొంచెం సన్నగిల్లుతోందేమో అనిపిస్తుంది. ఈ ఐక్యత సన్నగిల్లడానికి బహుశా కారణం ఏంటంటే, ఇప్పుడు మీకు ఊరందరికీ కూడా ఒకటే సంఘం ఉంది అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మా అదృష్టం మీ అదృష్టం ఏంటంటే ఇంకా ఒకే సంఘం నడిపించుకెళ్తున్నారు. నిజంగా మా అదృష్టం మీ అదృష్టం. చాలా చోట్ల ముక్కలు చెక్కలు అయిపోయి సందుకో సంఘం అయిపోతున్నారు. విడిపోతే బలహీన పడతారు, కలిసి ఉంటే బలంగా ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా విడిపోయే పని చేయదు. అది ఇద్దరు మనుషులు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మధ్యలో అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా వస్తాయి. బావమరుదులు సరసాలతో మొదలయ్యి గొడవల దాకా పోతారు. ఆ బావమరిది వరుస అయిన వాళ్ళు, లేదా అన్నదమ్ములు ఆ పంపకాల దగ్గరికి వచ్చేసరికి ఎక్కడో సమస్య అవుతుంది. అది కాస్త సమస్య పెద్ద ఘర్షణకు దాకా పోతుంది. అయినా సరే వ్యక్తుల మధ్యన అభిప్రాయ భేదం వరకే ఉండాలి తప్పించి వ్యక్తులు విడిపోయే, లేకపోతే వాళ్ళు వేరే మేము వేరే అనేసుకునే వరకు వెళ్ళిపోకూడదు. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఐక్యత చెడగొట్టుకోకూడదు. ఐక్యత ఉన్నప్పుడే మనతో మాట్లాడాలంటే ఎవరైనా కొంచెం ఈ గ్రామం పేరేంటన్నారు, పల్లం. పల్లం వెళ్ళి మాట్లాడాలా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అక్కడ గ్రామం అంతా ఐక్యంగా ఉంటారు. ఇది ఎవరికైనా కానీ ఆలోచింపు చేస్తుంది. విడిపోయి ఎవరితో వాళ్ళతో అన్నట్టు పల్లమే కదా, పల్లందే ఉంది. పల్లం సెంటర్లో నిలబడి సెంటర్లో ఒక మనిషిని నించోబెడితే అలాగా ఇంకొకటి ఎవరో రాడు కదా వాడికి వెనకాలనే. అది వచ్చింది అనుకోండి, అలా వచ్చినట్లయితే ఇబ్బంది అవుతుంది. పూర్వం అయితే ఐక్యత అనేది చాలా బలంగా ఉండేదండి. ఇప్పుడు కొంచెం సన్నగిలుతున్నట్టుంది, జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే, పూర్వం వాళ్ళకి అంత ఆరోగ్యం ఉంది, మన దగ్గర ఆరోగ్యం సన్నగిలుతుంది.
ఈ ఆరోగ్యం ఉండటానికి సన్నగిల్లటానికి తేడా ఏమి అంటే, మనం అనుకుంటాం నేనేదో శరీరం వ్యాయామం చేస్తాను, నేనేదో చాలా పద్ధతిగా ఆహారం తీసుకుంటాను, అందుకని నేను ఆరోగ్యంగా ఉంటాను. కాదండి, ఆరోగ్యం కూడా భగవంతుడే ఇవ్వాలి. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ సంస్థిత ఇది శాస్త్రం చెప్తుంది. అంతే, పూర్వజన్మ అంటే ఎప్పుడో గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు ఎప్పుడు ఈ జన్మలో జీవి అనుభవిస్తున్నాడు. అంతేకాదు గతంలో చేసినటువంటి తప్పొప్పులు కూడా ఇప్పుడు జీవి అనుభవిస్తాడు. అవన్నీ రోగాలుగా మారుతాయన్నమాట అండి. అలా రోగాలుగా మారకూడదు అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనిషికి 2 రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక జీవితము, రెండవది లౌకిక జీవితం. మనం గత తరం వాళ్ళంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు లౌకిక జీవితాన్ని ఆధ్యాత్మికంలోకి లాక్కుని జీవితం మొత్తం ఆధ్యాత్మికంగా నడిచేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా లౌకికంలోకి లాగేసుకుని జీవితం అంతా లౌకికంగా నడుస్తున్నాం. అది వాళ్ళకి మనకి ఉన్న తేడా. అంటే ఏది చేసినా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు. సముద్రంలో వేటకెళ్ళాలంటే గంగమ్మకి దండం పెట్టుకుంటాము. ఆ తర్వాత సముద్రంలో ఏమన్నా దొరికింది అంటే సముద్రుడు ఇచ్చాడు. ఇలాగే ఉండేదంతా కూడా. తర్వాత మరబోట్లు వచ్చేసేయి. ఆ తర్వాత ఇంకా రకరకాల ఆధునికత ఎప్పుడు రావాల్సిందే, కానీ ఆధునికత మన బుర్రలోకి రాకూడదు. మనం వాడుకునే వరకే ఆగిపోవాలి. దీని మూలాన ఏమవుతుందంటే, మనకి కావలసినన్ని డబ్బులు వస్తాయా, ఒక రకంగా ప్రవర్తిస్తున్నాం. డబ్బులు రావట్లేదా, ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నాం. ఇలాగ డబ్బులు బట్టి ప్రవర్తనలు మారిపోతున్నాయి. అంటే లౌకికంగా మనం మారిపోతున్నాం అనమాట. పూర్వంలా కాదండి. లౌకిక జీవితాన్ని ఆధ్యాత్మికంలో గడిపేవాడు. ఏది జరిగినా భగవంతుడు చూసుకుంటాడు, భగవంతుడు చేస్తాడు, ఏం పర్వాలేదు. ఇప్పుడు అట్లా లేదండి. లౌకిక జీవితమే ప్రబలంగా ఉందంటే, ఎక్కువగా మనం భగవంతుడి గురించి ఆలోచించడం మానేసి మనం నిత్య వ్యవహారాలు ఎక్కువగా ఆలోచించుకుంటున్నాం అనమాట. పిల్లల చదువులు ఏంటి, పిల్లల పెళ్ళిళ్ళు ఏంటి, మాకు డబ్బులు ఏంటి, మేము ఇల్లులు కట్టుకోవాలి, మా పక్కన ఉన్న వాళ్ళు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టేసరి ఇప్పుడు నేను అత్యవసరంగా 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టేయలేకపోతానా లేదా, లేకపోతే ఎలాగో పరువు ప్రతిష్ట ఏమైపోవాలి, పక్కన 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడితే ఇక్కడే ఉంది, నేను 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టకపోతే అలాగా పరువు ఏమైపోవాలి, ఇలా వెళ్ళిపోతున్నాయి ఆలోచనలు. ఇలాంటి సందర్భాలలో మనం సాధన అనేది ఎలా చేసుకుంటారు, ఎలా చేస్తారు అంటే, మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకసారి ఒక ఆయన వచ్చారు. ఆయన 16-17 సంవత్సరాల నుంచి ఒక మంత్రాన్ని జపం చేసుకుంటున్నాడు, అనుష్ఠానం చేసుకుంటున్నాడు. ఆయనకి సిద్ధి రావట్లేదు. అయ్యో సిద్ధి రావట్లేదు ఎలాగా అంటే, ఎవరో ఎక్కడో రాజస్థాన్ దాకా పోయాడు ఆయన. సిద్ధి రావాలంటే ఏం చేయాలి, ఏం చేసినా రావట్లేదు. ఆయనకి ఇంకా విపరీతంగా దుఃఖం వచ్చి ఎందులోనైనా చచ్చిపోదామా అని కూడా అనుకున్నాడు అంట. సరే, రాజస్థాన్లో ఎవరో చెప్పారు, నాయన ఇప్పుడున్న కాలంలో ప్రతి తరంలోనూ కూడా సమాజంలో ఉండటానికి ద్రష్టలు 5 ఉంటారు. అలాగా ఒక ద్రష్ట శృంగవృక్షం దత్తపీఠాధిపతి. శృంగవృక్షం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అక్కడికి పోయి అడుగు, ఎందుకని ఇది మంత్ర సిద్ధి కావట్లేదు ఆయన చెప్తాడు అంటే, ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఎదురుకుండా కూర్చుని, రమ్మంటే వచ్చాడు, ఎదురుకుండా కూర్చుని, ఏమైందయ్యా ఏంటి సమస్య అంటే, మంత్ర సిద్ధి కలగట్లేదండి. ఎలా చేస్తున్నావు అబ్బాయి, నువ్వు చేస్తున్న మంత్రం ఏంటి, విధానం ఏంటి, ఏవేవో పద్ధతులు చెప్పాడు. నాయన శుద్ధ సాత్విక గుణంతో చేస్తేనే ఏ మంత్రమైనా సిద్ధి అవుతుంది. అంతే తప్పించి ఏవేవో ఎదటి వాడిని పాడు చేయాలంటూ ఎవరైనా మంత్ర సాధన చేసినట్లయితే ముందు వాళ్ళు పాడవుతారు. అది ముందు గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళ జీవితాలు 3 ముక్కలు అట్లాగా తయారవుతుంది అన్నమాట. సాధన ఎప్పుడు కూడా బాగుండాలి, మనుషులు బాగుండాలి, అందరూ బాగుండాలి. మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలనే భావంతో చేసే సాధనే ఫలిస్తుంది తప్పించి ఎవరో ఏదో అయిపోతుంది, ఎవరికో ఏదో కష్టం నేను ఏం చేస్తానో చూడు లాంటి భావజాలతో సాధన చేసినట్లయితే వాళ్ళు రాణించరు, వాళ్ళు దెబ్బతింటారు. ఇతని దగ్గర అలా కూడా లేదు. ఇతను లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలని చేస్తున్నారు. సరే, ఒకసారి అతను దక్షిణంగా చూసినట్లయితే మాకు అర్థమైంది ఏంటంటే, అతనికి శరీరంలో మలినం ఉంది. ఆ మలినం చేతన అతను సిద్ధి పొందలేకపోతున్నాడు. జాగ్రత్తగా గమనించాలండి.
విశేషం. శరీరంలో మలినం ఉంది, ఆ మలినం చేతన అతను ఈ సిద్ధి రావట్లేదు. అప్పుడు నేను అతనికి ఒక మాట చెప్పాను, నాయన ఒక పని చేయి, నువ్వు నీకు సిద్ధి కలగాలంటే శృంగవృక్షం దగ్గర సంకల్పం తీసుకుని, ఉజ్జయిని ఉంటుంది మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్, ఉజ్జయిని దాకా నడుచుకుంటూ వెళ్ళిపో, పాదయాత్ర చేయి. నువ్వు ఉజ్జయిని వెళ్ళేసరికి సిద్ధి పొందుతావు. నేను పాదయాత్ర చేయాలమ్మా. సాధన అనేది ఫలవంతం కావాలి అంటే, మన శరీరం మొత్తం శుద్ధి కావాలి అంటే, మనలో ఉండేటటువంటి ధాతువులన్నీ 7 ధాతువులు ఉంటాయి. మనకి 7 ధాతువులు కూడా వాటి పని సక్రమంగా చేయాలి అంటే వేదం నిర్దేశించినటువంటి ఏకైక మార్గం నడుచుకుంటూ వెళ్ళడం, పాదయాత్ర. ఈ పాదయాత్ర చేయాలి. నువ్వు ఇక్కడి నుంచి ఉజ్జయిని వెళ్ళు, సరే అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. మన పనులు ఒత్తిళ్ళు అతను ఏం చెప్పి ఏంటో మనకి మర్చిపోయాడు. తర్వాత ఒక 5-6 నెలల తర్వాత అతను వచ్చాడు. అతను వస్తే చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుంది, అతని కళ్ళు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అంటే అతను సిద్ధి పొందేశాడు అన్నమాట. సిద్ధి పొందేసిన వాళ్ళకంటే యువతల వైపున కనురెప్పలు ఇట్లా పక్కకు వాళ్తాయి అనమాట. కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ వద్దులేండి, మనం అవన్నీ లెక్క పెట్టుకోవద్దు. మనిషిని చూసినట్లయితే ఇతను సిద్ధ యోగి తెలుస్తుంది మనకి, కొన్ని పద్ధతులు తెలుస్తాయి. అతనిలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. అడిగాను నేను, ఏంటి ఒకసారి ఎప్పుడో వచ్చినట్టున్నావు కదా ఇక్కడికి అని. మా స్వామి మీరు చెప్పారు, నేను అలాగే ఇక్కడి నుంచి పాదయాత్రగా వెళ్ళిపోయాను. అలాగా బాగుంది నాయన. నేను అక్కడికి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దర్శనం చేసుకోవడానికి వెళ్ళే లోపే నాకు ఈ సిద్ధి అంటే కనెక్టివిటీ అనేది అంటే ఏంటో తెలిసిపోయింది స్వామి. బాగుంది నాయన. మరి నీ పాదయాత్ర సక్రమంగానే జరిగిందా? సిద్ధి పొందడానికి నువ్వు పాదయాత్ర చేస్తున్నావు కాబట్టి పాదయాత్ర నిన్ను ప్రకృతి సక్రమంగా చేయనివ్వదు, అడ్డం కొట్టి తీరుతుంది. ఏమన్నా అడ్డం కొట్టిందా? చాలా ఇబ్బందులు పెట్టిందండి. ఒకసారి అయితే తీవ్రమైన జ్వరం వచ్చింది దాంట్లో. మరి పాదయాత్ర ఆపలేదండి. ఒకసారి అయితే అక్కడ ఓ రోజు మొత్తానికి నడుస్తూ ఉన్నాం కానీ భోజనం దొరకలేదు. నడుస్తుంటే భోజనం దొరకలేదు, కడుపులో విపరీతంగా మంట. మరి పాదయాత్ర ఆపేసేవారు ఆపలేదండి. ఏమనుకుని పాదయాత్ర చేస్తూ ఉన్నావు? నాకు ఆ కాళేశ్వరుడు తప్పించి ఇంకేది బుర్రలో పెట్టుకోలేదండి. నడుస్తోంది ఈ శరీరము అనేది ఎప్పుడు బుర్రలో పెట్టుకోలేదండి. నడుస్తూనే ఉన్నానంటే దీని పని చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటున్నాను. సిద్ధి పొందాడు. అంటే పాదయాత్ర చేయడం చేతన మన శరీరంలో మలినాలు పక్కకి బయటికి పోతాయి. మనం శుభ్రంగా నీళ్లు తాగుతాం, నడుస్తున్నట్లయితే శరీరంలో ఉండే మలినాలన్నీ బయటికి పోయినట్లయితే మన నుంచి ఒక రకమైనటువంటి తరంగ దైర్ఘ్యంతో ఒక వైబ్రేషన్ వస్తుంది. అంటే మన నుంచి ఒక స్పందన బయటకు వస్తుంది. ఎప్పుడైతే మన శరీరం పూర్తి స్థాయి శుద్ధంగా ఉందో అప్పుడు మన నుంచి ఒక స్పందన వస్తుంది. ఈ స్పందన ఆ బయటలో ఉన్నటువంటి భగవంతుడి శక్తితో కలిస్తే అది వెంటనే మనకి దాని పని అది చేస్తుంది. అంటే మన జీవితంలో అది మహోపకారాన్ని తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, మనం పాదయాత్ర చేసామండి, అయినా ఏదో అనుకున్నాం, గత సంవత్సరంలో ఒప్పుకున్నాం. సహజంగా మీకు పాదయాత్ర అనగానే ఏం చెప్తారంటే, ఏదో ఒకటి కోరుకోండి, పాదయాత్ర చేయండి, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి, ఆ తర్వాత మీరు కోరుకున్నది తీరుతుంది, ఇలా చెప్పుండొచ్చు బహుశా. కానీ అది కాదండి జరిగేది. మీరు కోరుకున్నది భగవంతుడు, మీరంటే మీరనే కదా, ఎవరైనా సరే ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం కోరుకున్నది భగవంతుడు ఇవ్వడు, మనకి అవసరమైనది భగవంతుడు ఇస్తాడు. రెండింటికి చాలా తేడా. ఈ మధ్య కాలంలో మేము చూస్తున్నాం, అయ్యా మాకేదో తలనొప్పిగా ఉందండి, మాకేదో ఇంట్లో ఇబ్బందిగా ఉందండి, అందుకని మేము ఏం చేస్తున్నాము అంటే, మాకు ఈ దేవుళ్ళు ఏం కాదులేండి, మేము వేరే దేవుడు అండి. మరి ఆ వేరే దేవుడు అంటూ నమ్మేసుకున్నామంటే మేము వేరే ఏంటంటే, మరి వాళ్ళందరూ గజమెత్తు గాలిలో తిరుగుతున్నారండి, వాళ్ళలో కష్టాలు లేకుండా ఉన్నారా? మనం అది గమనించాలి. వాళ్ళు కష్టాల్లో మనకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు విపరీతంగా కష్టపడుతున్నారు.
మరి వాళ్ళ ఆ మందిరాలకి, ప్రార్థనా మందిరాలకు వెళ్ళి వాళ్ళు మా కష్టాలండి ఇవి అని చెప్పి అడిగితే వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా అండి? దేవుడు శోధిస్తున్నాడు, కష్టాలు పెడతాడు, పెట్టించేసుకోండి అని చెప్తున్నాడు. మరి మనలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు వచ్చి దేవుడిని కష్టాలన్నీ తీర్చేస్తాడు, దేవుడు నీకు అన్ని చేసేస్తాడని చెప్తున్నారు. అంటే అన్ని అబద్ధాలు చెప్తున్నారండి. వాళ్ళు అన్ని అసత్యాలే చెప్తున్నారు. అసత్యాలు పుట్టాలి. నిజమేంటి అంటే భగవంతుడు మనం అడిగింది ఎప్పుడు మనకి కావలసింది ఏదో ఇస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను, అవునా కాదా అనేది మీరే గమనించురు కనుక. ఒక ఇంత పిల్లవాడు ఉన్నాడండి, అంత పసి పిల్లవాడు, ఎవడో ఒకడు, వాడికి విపరీతంగా, శీతాకాలం కదా ఈ ఎగ్జాంపుల్, ఈ ఉదాహరణ మనం చెప్పుకుంటాం, విపరీతంగా ఊపిరితిత్తుల నిండా కఫం పట్టేసింది, విపరీతంగా రోగం వచ్చింది, అంటే అనారోగ్యం చేసేసింది. ఈ ఊపిరితిత్తులు కఫం పట్టేయడం చేత ఆ వ్యక్తికి జ్వరం కూడా వస్తుంది. అలాంటి సందర్భాలలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఈ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ గారు చూశారు. డాక్టర్ గారు ఏవో మందులు రాసించి అన్నారు, కొద్ది రోజులు స్కూల్కి పంపించకండి, ఈ మందులు వాడండి తగ్గిపోతుంది, చల్లటివేమీ పెట్టకండి, చల్లటివి పెడితే ముదిరిపోతుంది, బ్రాంకైటిస్ అయిపోతుంది, ఇది అంటే చాలా పెద్ద దీర్ఘకాలిక వ్యాధి అయిపోతుంది, పిల్లవాడికి ఇంకా జీవితకాల వ్యాధి వచ్చేస్తుంది, కాబట్టి చల్లనివి పెట్టకండి, మంచినీళ్ళు కూడా వేడివేడిగా తాగించండి, గోరువెచ్చగా తాగించండి అని చాలా జాగ్రత్తలు డాక్టర్ గారు చెప్పారు. తాగితే ఏంటంటే మనిషికి ఇబ్బంది అయిపోతుంది, ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోతాడు. సరే అబ్బాయిని తీసుకొచ్చారు. అబ్బాయి స్కూల్కి వెళ్ళట్లేదుగా, మరి మానేశాడు. ప్రస్తుతం రోగం తగ్గేదాకా స్కూల్కి వెళ్ళదు. అలా అరుగు మీద కూర్చున్నాడు, ఏం తోచట్లేదు, బయట ఏవో అందరూ ఇలా తిరుగుతున్నారు కదా, అందుకని బయటకు వచ్చి కూర్చున్నాడు. ఈ సమయంలో ఒక ఐస్ క్రీమ్ బండి వాడి రోడ్డు అమ్మటా వెళ్తున్నాడు. వాళ్ళకి ఒక రకమైన పద్ధతి ఉంటుంది, ఏంటంటే ఎక్కడ పిల్లలు ఉన్నారో అక్కడ ఆగుతారు, ఆగి వాళ్ళకి ఎంతో ఏదో శబ్దం చేసేవేవో ఉంటాయో శబ్దం చేస్తారు. అక్కడికి వచ్చి శబ్దం చేస్తున్నాడు. ఆ అరుగు మీద అబ్బాయిని కూర్చుని ఉన్నాడు. ఇక్కడ ఐస్ క్రీమ్ బండి వాడు ఆగి శబ్దం చేస్తున్నాడు, ఐస్ క్రీమ్ టింగ్ టింగ్ అంటకూడదు. పిల్లవాడు చూశాడు, ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి అని ఏడుపు మొదలు పెట్టాడు. మీరు పిల్లల్ని కన్నా తండ్రులే ఇక్కడ కూర్చున్నారు, లోపల అమ్మలు కూర్చున్నారు, మీరు చెప్పండి. డాక్టర్ చాలా గట్టిగా చెప్పాడు, చల్లని ఏమైనా పెట్టి ఖచ్చితంగా వీడికి రోగం ముదిరిపోతుంది, పెట్టకూడదు. వాడేమో ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తున్నాడు, నాకు ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ అని ఏడుస్తున్నాడు. మీరు వాడు అడిగాడు కదా అని ఐస్ క్రీమ్ కొనిచ్చేస్తారా, లేకపోతే వాడు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐస్ క్రీమ్ కొనివ్వకుండా ఉంటారా? ఐస్ క్రీమ్ కొనరండి, కొంటే వాడు ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి మీకు పిల్లల్ని పెంచిన మీకు తెలుసు, పిల్లల్ని ఎలాగా సాకాలో, వాళ్ళని ఎలా పెద్దవాళ్ళని చేయాలో. అలాగే భగవంతుడికి కూడా మన గురించి తెలుసు. మనం పేచీ పెట్టాం, మారం పెట్టాం కదా అని మనం అడిగింది ఇవ్వడంటే అది ఖచ్చితంగా మన జీవితానికి ఉపకారము, మనకి పాడు చేయదు. అది ఇస్తే అలాంటప్పుడు ఇస్తారు. ఒకసారి ఏమైందంటే మా పక్కన గ్రామంలో ఒక ఆయన, తాతగారి హయాంలో చాలా పెద్ద స్థాయిలో ఉండేవాడు.